నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్న మంత్రి పార్థసారథి. ప్రతి ఒక్క అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన. పిఠాపురం మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల. కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడి. రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత డెవలప్మెంట్ చేస్తామన్న మంత్రి బా వీరాంజనేయ స్వామి. వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్. క్రమశిక్షణ, మంచి ఆలోచనతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించి ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గొలగమూడి రోడ్డులో గల యాదవ భవన్లో యాదవ్ ఉద్యోగులు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు యువత భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా పరిశ్రమలను ఆహ్వానిస్తుందని, మంత్రి లోకేష్ పరిశ్రమల ఏర్పాటుకు, ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకే అనేక అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్క అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విజన్ 2047 అంటున్నారు, ఆ 2047 ద్వారా ఈ దేశాన్ని, వికసిత్ భారత్ ద్వారా దేశాన్ని, విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనం గనక క్రమశిక్షణతో చదువుకుని, ఒక లక్ష్యంతో క్రమశిక్షణతో చదువుకున్నట్లయితే ఈ విజన్ లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం దొరుకుతుంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా P4 అనే కార్యక్రమం ద్వారా వినూత్నంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఆ జన్మభూమి కార్యక్రమం ద్వారా అనేక గ్రామాలు అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా ఈరోజు P4 ద్వారా కూడా సమాజంలో ఉన్నత స్థానాలకి వెళ్లిన వారిని రిక్వెస్ట్ చేసి వారి గ్రామాల్లో వారితో సహజీవనం చేసిన పేదవాళ్ళని ఆదుకోమని చెప్పేసి మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మరి ఒక పెద్ద విప్లవాత్మకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. తద్వారా కూడా పేదవాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని, ఆయన ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అన్ని విధ్వంసానికి గురైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేక ఆలోచన చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పటికే అమరావతి ఏదైతే రాజధాని పూర్తిగా కుండబొడిచారో గత ప్రభుత్వం, దాన్ని పట్టాలెక్కించారు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను అనే పరిస్థితి నుంచి 2027 డిసెంబర్ కల్లా మేము పోలవరం ద్వారా నీళ్ళు ఇస్తామనే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని పట్టాలెక్కించారు. ఇప్పుడు ఆయన వినూత్నంగా ఆలోచించి 80,000 కోట్లు దాదాపు ఖర్చు అయ్యే పోలవరం బనకచెర్ల ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమకి, ఎప్పుడు రాయలసీమని రాజకీయంగా వాడుకున్నారో తప్పితే రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించలేని అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, రాయలసీమలో కూడా ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయో గోదావరి నీళ్లు, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకోకుండా ఆ నీటిని వినియోగించుకొని మొత్తం రాయలసీమని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేయటం ఒక గొప్ప మంచి ఇదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు పట్టణాలకు కూడా మేలు జరిగే విధంగా అనేక హైవేస్ ని కనెక్ట్ చేయటం, వీటన్నిటి ద్వారా కూడా రాష్ట్రం జిఎస్డిపి ఏదైతే ఉందో అది పెరిగి అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో చతికిలబడ్డ అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించే విధంగా కూటమి పాలన సాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పిఠాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వాకపల్లి దేవి సూర్యప్రకాష్, వైస్ చైర్మన్ గా గాది రాజాబాబు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మనోహర్ పాల్గొని మాట్లాడారు. బిడ్డలకు బంగారు భవిష్యత్,
ఉపాధి లభిస్తుందనే ఆశతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో మనం నిలబెట్టాలని కూటమి శ్రేణులకు సూచించారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు. ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం. అభ్యర్థులు, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం. మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసికట్టుగా వెళ్ళగలిగితే ముందుకి ప్రజలు మన ఆదరిస్తారు, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి మనం, ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాలనే తపనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మన క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి. మీరందరూ కూడా ఇందాక నేను కారు దిగినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ఆవేశం దేనికి సరిపోదు. ప్రజలు మనని ఎంతో ఆవేశంతో, ఎంతో ఆసక్తిగా, మన పైన ఒక నమ్మకంతో అద్భుతమైన విజయం మనకి అందించారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. దానికి కారణం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు అందిస్తారని, మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కలిగిస్తారని, వ్యవసాయ రంగం ఎవరికైతే గతంలో మోసం చేశారో ఆ రైతులందరూ కూడా నిలబడి తిరగబడ్డారు. 1674 కోట్ల రూపాయలు రైతులకు అందించాల్సిన బకాయిలు ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయింది. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి ఎట్లాగైనా సరే మీరు దీన్ని తీర్చాలి అని మమ్మల్ని ఆదేశిస్తే నెల రోజుల్లోనే ప్రతి జిల్లాకు వచ్చి ఆ 1674 కోట్లు రైతులకి మళ్ళీ మన బకాయిలు, మన కూటమి ప్రభుత్వం ఎంతో గర్వంగా రైతులందరూ కూడా మనం ఆదుకున్నాం. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పుడే వర్మ గారు చెప్పారు, ఈ మార్కెట్ యార్డ్ కింద 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతు సహాయ కేంద్రాల ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి ఖరీఫ్లోను, రబీలోను మొట్టమొదటిసారి భారతదేశంలో 24 గంటల లోపే రైతాంగానికి 12,400 కోట్ల రూపాయలు వాళ్ళ నిధులు, వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కేటాయించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. మర్చిపోబాకండి. ఎందుకంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా ఎంతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి రైతాంగాని కోసం, మన సోదరుల కోసం, మన గ్రామీణ ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈరోజు దేవి గారిని, సూర్యప్రకాష్ గారిని గతంలో పార్టీకి చేసిన సేవలు, వాళ్ళు మొదటి రోజు నుంచి అంకిత భావంతో పనిచేసిన ఒక విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి నచ్చి 2-3 పోటీ పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు దేవి గారికి అవకాశం కల్పించారు. ఒక దళిత మహిళ ఈరోజు ఆ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా తోడుగా రాజబాబు గారిని నిలబడాలని, ప్రతి కార్యక్రమం ఏది చేసినా కూడా మనకున్న అనుభవాన్ని మనం పంచుకోవాలి. నాకున్న అనుభవం నేను చెప్పగలుగుతాను, వర్మ గారికి ఉన్న అనుభవాన్ని చెప్పగలుగుతారు, హరిప్రసాద్ గారు చెప్తారు, నానాజీ గారు చెప్తారు, అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్తారు. అంతిమంగా మనం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక నినాదంతో వెళ్ళాలి. మనం కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా గెలిపించారో, కూటమి ప్రభుత్వం మీకోసం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసిందో, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో వాటి గురించి మీరు వివరించండి. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత డెవలప్ చేస్తామని తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి రేషన్ షాపు వద్ద ఒక QR కోడ్ కూడా పెట్టామని, సరైన సమయానికి రేషన్ దుకాణం తెరవకపోయినా తూకంతో పాటు క్వాలిటీలో ఎలాంటి తేడాలు ఉన్నా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. వాటిని సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తామని తెలిపారు.
నుంచో ప్రజా పంపిణీ వ్యవస్థ ఫెయిర్ పే షాపుల ద్వారా జరుగుతూ ఉండేది. గత ప్రభుత్వం వీటిని 29,000 ఉన్నటువంటి షాపుల్ని 9,000 బండ్లలోకి మార్చి దీన్ని పక్కదావ పట్టించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తీసుకునే వాళ్ళు ఆ వెహికల్ కోసం వెయిట్ చేయటం, ఆ వెహికల్ చెడిపోయిందంటే 2వ రోజు వెయిట్ చేయటం, పక్కూరులో పనులు ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు అది వదులుకొని రావడం జరిగినాయి. ఈ రోజుల్లో కూడా చాలా మంది రాజీనామాలు చేశారు 1000 పైగా. వీటన్నిటి అయినా కానీ షాపులు నడుస్తూ ఉన్నాయి. ప్రజలు మాకు పాత వ్యవస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే అవకాశం కల్పించాలని అడుగున్నందున ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలన చేసి ఈ వ్యవస్థను మళ్ళీ తిరిగి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మీరు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెహికల్స్ ఇచ్చారు. ఇంకా 188 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మేము ఆ బండి యజమానులు మేము పెట్టడం లేదు, ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము QR కోడ్ పెడుతున్నాం, IVRS కాల్స్ పెడుతున్నాం, మీకు సేవల లభ్యత మీద కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజా సౌకర్యం మేము చేస్తున్నాం. బహిరంగ మార్కెట్లో 45.5 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. 49.5 రూపాయలు ఉన్నటువంటి చక్కెరని సబ్సిడీ మీద అందిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల కోసం ఇచ్చాం. కానీ గత పాలకులు, గత ముఖ్యమంత్రి, గత అధికారుల ప్రభుత్వం ఈరోజు గోల్ చేయడం హేతుకం కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.